రామ్నాథ్ గారు ఏంటి సార్ మీ అబ్జర్వేషన్ ఏంటి సిటీ విచారణ పైన చెప్పండి సార్ ఫైనల్గా. ఇప్పుడు నాగరాజు గారు ఏమంటున్నారు, మొన్నటి వరకు నాగరాజు చేశాడు అన్నట్టుగా రిమాండ్ రిపోర్ట్ లో అంతా రాశారు. ఈ రోజు మాత్రం నాకు సంబంధం లేదని న్యాయాధికారికి ఫోన్ లో చెప్పారంట నాగరాజు. అంటే నీకు ఆధారాలు ఏమీ లేవు, ఇంకా మనం ఫిక్స్ అవ్వడానికి ఏంది లేదు కాబట్టి ఇప్పుడు నాకు సంబంధం లేదు అని స్వయంగా నాగరాజు గారు చెప్తున్నట్టుగా. నాగరాజు గారిని కస్టడీలోకి తీసుకుంటే కొడతారు అన్నది అబద్ధం. ఆయన కొట్టే పరిస్థితులు లేవు. ఎందుకంటే మొత్తం వ్యవస్థ మొత్తం కొల్లుడయ్యి నిజంగానే నిజాయితీగా పనిచేస్తుంటే కనీసం ఈ పాటికి సీసీ ఫుటేజ్ అన్న రికవరీ చేసేవారు. ఇది క్లౌడ్ ద్వారా కావచ్చు, లేకుంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కాబట్టి ఎక్కడైనా. కానీ ఏమీ చేయలేదంటే ఆయన కొట్టే ఉద్దేశం లేదు. అంటే కొట్టే ఉద్దేశమే కదా, ఎందుకు ఉండదు కొట్టే ఉద్దేశము ప్రాణహాని ఇవి ఎందుకు చెప్తారు మరి? కొట్టడం వేరు, ప్రాణహాని వేరు. కొట్టడం అయితే చేయదు. ఒకవేళ ప్రాణహాని ఉంది అంటే ఉండొచ్చు. ప్రాణహాని ఉంది అని చెప్తున్నారంటే ఎవరి ద్వారా ఉండాలి? ఇప్పుడు సాయి కృష్ణ తల్లి గారు లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు జైలుకి వెళ్ళి ఆయన చంపేంత స్థాయిలో వాళ్ళేం లేరు. మరి నాగరాజు గారికి ప్రాణహాని ఉందని స్వయంగా ఆయన చెప్తున్నారంటే ఒక సిఐ జైల్లో ఉండగా వెళ్లి చంపేంత పెద్ద నెట్వర్క్ ఏంటి అంటే ఏదో పెద్ద వ్యవహారం దీని వెనుక ఉందని సిఐ గారే డైరెక్ట్ గా చెప్తున్నారు కదా. ఏదో పెద్దది నడుస్తుంది, నా ప్రాణహాని ఉందంటే వీళ్ళేం చెప్పారు, ఏదో పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయితేనే అది జరుగుతుంది. పైగా ఏదో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా హోదాలో నెల్లూరులో చేసిన ప్రసంగం చూస్తే ఈ కేసును మొత్తం పోలీసులే కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కేసు నీరు కార్చడానికి ప్రయత్నిస్తున్నారు అన్నట్టు అర్థమవుతుంది. ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? విజయవాడలో ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు, ఆ తర్వాత మిస్ అయ్యాడు, నా దృష్టికి రాగానే సిట్ ఏర్పాటు చేశారు. కానీ పోలీసుల్ని సమర్థిస్తూ పోలీసులకు చాలా టెన్షన్లు ఉంటాయి, పోలీసుల్ని రౌడీలు ఛాలెంజ్ చేస్తే పోలీసులకి పౌరుషం రోషం అన్నది వస్తుంది, వాళ్ళు మనుషులే కదా, అలాంటిది ఏదో జరిగింది అంటే సింపుల్ గా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? సాయి కృష్ణ అనే వ్యక్తి ఏదో సిఐని ఎదురు తిరిగాడు, హఠాత్తుగా నాగరాజు గారికి పౌరుషం వచ్చి రోషం వచ్చేసింది, ఏదో 4 దెబ్బలు కొడితే అతను చనిపోయాడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇంత సింపుల్ గా చెప్తున్నారు కదా. మరి ఇదే నిజమైతే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టే ఇంత నిజమైతే ఇంత నెట్వర్క్ ఇన్వాల్వ్ అయ్యి సీసీ ఫుటేజ్ లేకుండా ఎందుకు పనిచేస్తున్నారు? సరే రోడ్డు మీద ఒక వ్యక్తి వెళ్తూ ఉంటారు, పోలీసులు ఆపుతారు, లేదు సార్ నాదంతా బాగుంది, నా బైక్ అన్ని కూడా లైసెన్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయని సరే పోలీసులు ఏదో అంటే ఇతను ఎదురు మాట్లాడితే పోలీసులకి రోషము పౌరుషం వచ్చేసి పట్టుకెళ్ళి కొట్టేసి చంపేస్తే ఏం కదా. అంటే బూడిది కూడా లేకుండా వ్యవహారం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇది 2 కులాల మధ్య వ్యవహారం, ఆయన కాపే ఈయన కాపే అని కూడా ఈ రోజు చెప్తున్నారు. ఇక్కడ కుల ప్రస్తావన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేస్తూ ఉన్నారు? చనిపోయిన వ్యక్తి చంపిన వ్యక్తి రెండే కదా. అంటే డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, పోలీసులు అప్పుడప్పుడు కొట్టి చంపడం అన్నది కామన్. ఇది కేవలం అప్పటికప్పుడు ఆవేశంలో నాగరాజు ఏదో చేశాడు అన్నట్టుగా కప్పెట్టేస్తూ ఉన్నారు. కామన్ అయితే మరి ఆ తల్లికి న్యాయం చేస్తామని ఏం ప్రామిస్ చేసినట్టు? మరి ఏమో ఆమె అయితే పాపం కలవంగానే ఎంతో ఆశగా న్యాయం జరిగిపోయింది అన్నారు విజయలక్ష్మి గారు. కానీ ఆమె ఆ తర్వాత సిబిఐకి వెళ్ళారు. ఇది సిబిఐకి వెళ్తే తప్ప తేలే వ్యవహారమే కాదు. సింపుల్. వీళ్ళు ఏ మాత్రం 10% నిజాయితీగా చేస్తున్నా సరే ఇప్పటికి ఫస్ట్ సీసీ ఫుటేజ్ రికవర్ చేసేవాళ్ళు. అది కూడా చేయలేదు అంటే దర్యాప్తు చేసే ఉద్దేశం లేదు. కోర్టు అయితే 15 రోజులు వాయిదా వేసేసింది. కాబట్టి ఇది ఇంకా డిబేట్ నడగడం, మీడియాలో పబ్లిక్ లో చర్చ ఆగిపోయిన తర్వాత మొత్తం ఇది కనిపించకుండా వెళ్ళిపోతుందేమో కేసు అన్న ఆందోళన కూడా కలుగుతుంది. హైకోర్టు కొద్దిగా వేగంగా స్పందించి సిబిఐకి ఇవ్వాల్సిన కేసు కానీ లేట్ అవుతుంది. ఇది వీళ్ళకి కలిసి వస్తుందేమో కూడా చూడాలి ఈశ్వర్ గారు.